హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేనైతే కొంచెం కోలుకుంటున్నాను. మీకైతే తెలియదు కదా, నేను షార్ట్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అందులో చెప్తూనే ఉన్నాను నా హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే నేను వీడియోస్ చేయట్లేదని చెప్పేసి. సో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. నాకు తెలిసి 7 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా బాడీని కూల్ చేసి మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను. అదే సగ్గుబియ్యం బెల్లం పాయసం అండి. ఇది కాచుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒంట్లో వేడి అనేది త్వరగా తగ్గిపోయి మన బాడీని మంచిగా కూల్ చేస్తుంది. ఇది తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మంచిగా పెరుగుతుంది. సో అది ఎలా చేయాలి ఏంటనేది నేను ఈరోజు సింపుల్గా చూపించేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆ సగ్గుబియ్యాన్ని మంచిగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక లోటా వాటర్ తీసుకున్నాను, అంటే మీరు ఎంత క్వాంటిటీ తాగుదాం అనుకుంటున్నారో అంత తీసుకోండి. అండ్ ఆ వాటర్ మరిగిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసి, సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత అందులోకి నేను పంచదారని అలాగే బెల్లం తీసుకున్నాను. అంటే టేస్ట్ వైజ్ బాగుంటుందని అది హాఫ్ ఇది హాఫ్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఉత్తి పంచదారతో అయినా చేసుకోవచ్చు, లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. సో లాస్ట్లో వచ్చేసి నేను ఇలాచీని ఇలా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. సో అంతేనండి. ఇందులోకి మీరు మిల్క్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. మిల్క్ లేకుండానే తీసుకుంటేనే మన బాడీకి చలవ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి తాగడం వల్ల తగ్గిపోతుందా అని మీరు అనుకోవచ్చు. తగ్గిపోతుంది అంటే మన హెల్త్ కండిషన్ బాగోనప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల దాని నుంచి మనకి పోరాడటానికి, అంటే రోగనిరోధక శక్తి మంచిగా పెరుగుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వర్షాకాలంలో అయితే ఇది తీసుకుంటే కంపల్సరీ మన గొంతు అనేది బాగుంటుందన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.